ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ అండి మీకు? అంటే మామూలుగా సో మీరు రైతులాగా సో రైతుల పట్ల కష్టాలు ఎంతవరకు కనెక్ట్ అయ్యేలా చూపించారు? కరెక్ట్‌గా చెప్పాలంటే అండి 100కి 100 వాళ్ళు చూపించిన నిజమేనండి జరిగినాయని. ఆ భూములు ఇచ్చినప్పుడు జరిగిన ఆవేదన కానీ మేము ఎంతమంది చూసాం. అది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు మేము ఇచ్చినప్పుడు మా నాన్నలు పడిన బాధ మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే తర్వాత మేము ఇచ్చిన తర్వాత మేము ఒకటి ఏదైతే ఎక్సెప్ట్ పెట్టుకొని అందరూ బాగుండాలని ఇచ్చామో తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు జరిగిన మాకు అన్యాయాలు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా చాలా ఎక్కువ మాట్లాడారు. సినిమాలో ఏంటంటే కొంచెం సెన్సార్ కట్స్ ఉంటాయి కాబట్టి ఆయన చూపించకూడదు కాబట్టి చూపించారు. ఇంతకన్నా ఎక్కువగా దుర్గగుడిగాడు కూడా ఎన్ని మాట్లాడినారో ఆడవాళ్ళని తెలుసు. వాళ్ళు దారుణంగా మాట్లాడారు. అవన్నీ చూపించకూడదు కాబట్టి సమాజానికి మనం ఏదో కొన్ని చూపించాం. సినిమాలో చూపించింది ప్రతిదీ వాస్తవమేనా అన్న కల్పితాలు అంటే సో మీరు అంటే రాజధాని రైతులు అక్కడ నిరాహార దీక్షలు చేయటం అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తాం అండ్ సినిమాలో అయితే ఆడవాళ్ళని కొంచెం వివస్త్రంగా అంటే కొంచెం వివస్త్రగా ఏంటంటే కొంచెం కొన్ని విషయాలు ఏంటంటే దుర్గగుడి కూడా అట్టని చేశారు, కొట్టుతం చేశారు, వివస్త్రగా చేశారు, అనగూడ మాటలు అన్నారు. అవి అందరికీ తెలుసండి. అవి ప్రూఫ్లు గీపులు అనేది మేము చాలామంది మీడియా వాళ్ళకి కూడా తెలుసు. జరిగినాయి అన్నీ చాలా వాస్తవాలు జరిగినాయి. సో అది అనేది బ్యాడ్ ఇన్సిడెంట్ ఫర్ అస్. డెఫినెట్గా కనెక్ట్ అవుతుందండి. సార్ అది జనాల మైండ్ సెట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఏ రోజుకి ఆ రోజు మారదు. ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎంత బాధపడి ఆ సినిమాని వాళ్ళ ఆపన స్టే ఇచ్చారని బట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. డెఫినెట్గా షూర్ రైట్. భయపడుతున్నాడే ఎప్పుడైనా స్టేజ్ ఇచ్చేది డౌట్ లేదు. అంతే అదే కదా, మీరు భయపడేవాడే స్టేజ్ ధైర్యం వదిలేయండి. సినిమా సక్సెస్ ఫెయిల్ చూస్తారు కదా. వై ఆర్ వరీ అబౌట్ దట్. ఓకే. నెక్స్ట్ అంటే మొన్న యాత్ర వచ్చింది ఇప్పుడు రాజధాని నెక్స్ట్ ఏదో వ్యూహం శబ్దం రాబోతుంది. వ్యూహాలు రానండి, శబ్దాలు రానండి, ఏ శబ్దాలు వచ్చినా ఏ వ్యూహాలు వచ్చినా ఎవరు వేసే ఓటు వాళ్ళు వేస్తారు, ఎవరు ఫిక్స్ వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఏమీ జరగదు. ఎన్ని వ్యూహాలు వచ్చినా ఎన్ని పన్నాగలు పడినా ఒకసారి జరుగుతుంది, అన్నిసార్లు జరగవు. ఓకే. అండ్ అంటే ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం కొన్ని గొడ్డల సీన్స్ కానీ లేకపోతే గుడివాడ క్యాష్ సో ఇవి ఎంతవరకు జనాలకు కనెక్ట్ అవ్వచ్చు? కనెక్ట్ అవ్వచ్చు అంటే ఆ క్యాషినోలు గీషినోలు అనేది మరి జరిగినాయే కదా. మరి ఆ మహానుభావుడు ఎలా మాట్లాడాడో తెలిసిందే కదా అది. సో ఆ భాష అవన్నీ కరెక్టే కాబట్టి కరెక్ట్ అయ్యేదని ఉన్నమాట చూస్తున్నాం కదండి మనం. అసెంబ్లీ ఛాన్సర్లు ఏం మాట్లాడతారు ఏందనేది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎవరు మాట్లాడలేదు కాబట్టి అవి కరెక్టే. థ్యాంక్ యూ సార్.